నకిలీ మద్యం ప్రకంపనలు రేపుతోంది. ఏవన్ జనార్దన్ రావు నోట్ నుంచి మాజీ మంత్రి జోగి రమేష్ పేరు రావడంతో రాజకీయం వేడెక్కింది. తనను ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం కుట్ర చేస్తోందని జోగి రమేష్ ఆయన న్యూస్ తో అన్నారు. ఈ విషయంపై తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమన్నారు. సిట్ విచారణకు సహకరిస్తారంటున్న జోగి రమేష్ తో మా ప్రతినిధి యాకూబ్ ఫేస్ టు ఫేస్. కల్తీ మద్యం కేసులో ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ పేరు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్నారు, నిన్నటి నుంచి మీ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోతుంది ఈ మద్యం కేసులో, మీ పాత్ర ఉందా దీంట్లో? డైవర్షన్ పాలిటిక్స్, చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర కథా స్కీమ్ ప్లే డైరెక్టర్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇంత నీచ స్థాయికి దిగజారుతాడని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు అనుకోవాలా, నేను కూడా అనుకోవాలా. ఎందుకంటే 40 సంవత్సరాల సీనియారిటీ ఉంది. ఈ సీనియారిటీని ఏదైనా మంచి పని కోసం ఉపయోగిస్తాడని చెప్పి నేను అనుకున్నా. కానీ ఇంత చీప్గా దిగజారిపోతాడు, ఈ విధంగా నకిలీ మద్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా చూపించిందే నేను. అక్కడికి వెళ్ళి ఈ విధంగా తయారు చేస్తున్నారని చెప్పి చెప్పిందే నేను. తిరిగి నా మీదే బురద తల్లే కార్యక్రమం, నా మీదే దీన్ని అంటగట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కొడుకు చేశారు. దీనికి నిన్నే మాట్లాడా. చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడికి కుటుంబం ఉంది, చంద్రబాబు నాయుడికి పిల్లలు ఉన్నారు, లోకేష్కి పిల్లలు ఉన్నారు. నా భార్య పిల్లల్ని తీసుకొస్తా, మీ భార్య పిల్లల్ని మీరు తీసుకురా. తిరుమల వెంకన్న సాక్షిగా జోగి రమేష్ చేశాడు, దీంట్లో పాత్ర ఉందని చెప్పు. లేదు అంత దూరం ఎందుకంటే బెజవాడ కనకదుర్గం దగ్గరికి వచ్చి జోగి రమేష్ ఇందులో నిందితుడు, ఇతని పాత్ర ఉందని చెప్పు. నేను ఒక్క మాట కూడా మాట్లాడను, మీడియా మిత్రుల సమక్షంలో చెప్తాను. ఏ శిక్షకైనా కానీ నేను రెడీ. అంటే దిగజారుడు రాజకీయాలు ఎందుకు? ఎన్నాళ్ళు మీరు ఇటువంటి పనికిమాలిన చేష్టలు చేస్తారు? సార్ ఒకటి చెప్పండి, జనార్దన్ నిన్న వీడియో ఒకటి రిలీజ్ చేశాడు. దాంట్లో కీలకంగా మీరు, మీ కుటుంబ సభ్యుల్లోని మీ తమ్ముడు కానివ్వండి, మీ అనుచర వర్గం పేర్లు కూడా దాంట్లో చెప్పడం జరిగింది. కీలకంగా మీరు ఖచ్చితంగా చంద్రబాబుని బ్లేమ్ చేయడం కోసమే మీరు అక్కడ నంద్యాలలో, అన్నమయ్య జిల్లాలో అక్కడ పూర్తిగా అక్కడ ప్లాంట్ పెట్టడం చేశారు అనేది కూడా అతను చెప్పాడు. ఇది అంతవరకు కాదు. జనార్దన్ రావుని అరెస్ట్ చేశారు, జనార్దన్ రావుని తీసుకొచ్చారు, జనార్దన్ రావుని ఎంక్వైరీ చేసి రిమాండ్ రిపోర్టు కోర్టుకి సబ్మిట్ చేశారు. ఎప్పుడైనా సరే జనార్దన్ రావు నా పేరు చెప్పాడా? రిమాండ్ రిపోర్ట్లో నా పేరు ఉందా? కోర్టులో నా పేరు చెప్పాడా? నిన్న వీడియో ఏ విధంగా బయటకు వస్తుంది? ఒక కస్టడీలో ఒక రిమాండ్లో ఉన్న వ్యక్తి అతను ఫోన్ కూడా పోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు బాంబే ఎయిర్పోర్ట్లో. అతను ఫోన్ కూడా పోతే అతను మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేసి బయటికి వదిలేరు. అంటే సిట్ అధికారులు వదిలేరా, లేదా జనార్దన్ రావు ఇది జైల్లో నుంచి వదిలేడా? జనార్దన్ రావుతో చంద్రబాబు నాయుడు నా పేరు చెప్పించకపోతే ఎవడు చెప్పించాడు? జనార్దన్ రావు ఇక్కడ పుట్టి పెరిగాడు, నాది ఇబ్రహీంపట్నం. జనార్దన్ రావు మొహం నాకు తెలీదా? నా మొహం జనార్దన్ రావు తెలీదా? వాళ్ళ తాత మా తాత కలిసి చేయలేదా? కలిసి ఉండలేదా? వాళ్ళు మా బజార్లో వ్యాపారాలు చేసుకోలేదా? వాళ్ళ పెళ్ళిళ్ళకి మేము వెళ్ళవా? మా పెళ్ళిళ్ళకి వాళ్ళు రారా? శుభకార్యాలు జరగవా? చంద్రబాబు నాయుడు సృష్టిదంతా పనికి మాలిన చంద్రబాబు నాయుడికి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా, స్వీకరించమని చెప్పేసి మీ ఐ న్యూస్ ద్వారా కూడా అడుగుతా ఉన్నా. ఆ మాత్రం కూడా బురదేసేయాలా, జోగి రమేష్ ఇరికించేయాలా, 2 నెలలు 3 నెలలు 4 నెలలు 6 నెలలు జైల్లో పెట్టాలా? నీ రాక్షసానందం పోదా చంద్రబాబు నాయుడు? ఆ మాత్రంతోనే నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ మనవడు నన్ను హింస పెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన దేవుడు నిన్ను క్షమిస్తాడా? నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు, నీ భార్య దగ్గరికి వెళ్ళు. ఇట్లా జోగి రమేష్ని ఇట్లా ఇరికిచ్చాము, బొక్కలో పెట్టాము అని చెప్పు. లోకేష్ నీ భార్య దగ్గర నువ్వు వెళ్ళు, ఈ విధంగా చేసి జోగి రమేష్ని ఇరికిచ్చామని చెప్పు. ఏమంటారు? అరే బుద్ధి తక్కువ ఎదవల్లారా, ఏదన్నా ఉంటే రాజకీయంగా ఎదుర్కోండిరా, ఇట్లా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడం ఏంట్రా అని చెప్పి నీ భార్య మిమ్మల్ని అడుగుతుందా, అడగదా? నీ పిల్లలు అడుగుతారా లేదా చెప్పండి. అంటే ఇది ఇంతటితోనే పోద్దా? అంటే నా వర్గ ప్రజలకు తెలీదా నేను ఎటువంటి వాడినో? ఈ రాష్ట్ర ప్రజలకు తెలీదా నేను ఎటువంటి వాడినో? నా రక్త సంబంధికులైన నా గౌడ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలకు తెలీదా? నేను అభిమానించి అడుగు వేసిన నా వంగవీటి మోహన్ రంగా గారి రాధా రంగా మిత్ర మండలి సభ్యులకు తెలీదా? జోగి రమేష్ ఇటువంటి వాడు నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేశాం. అంతేగాని ఇటు చంద్రబాబు నాయుడు బోధలేసేసి, చంద్రబాబు నాయుడు కేసులు ఇరికిచ్చేసి
ఇరికిచ్చేసినంత మాత్రాన ఇక్కడి నుంచి మేము వెళ్తామా? ఇక్కడి నుంచి ఏమైనా పారిపోతామా? దమ్ముగా ఎదుర్కొంటాం, ధైర్యంగా ఉంటాం. రేపు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పే విధంగా మా ప్రజలందరూ కూడా సన్నద్ధమవుతారు. సార్, ఆఫ్రికాకి వెళ్ళకముందు జనార్దన్ అనే వ్యక్తి మీ ఇక్కడికి ఇంటికి వచ్చాడు, మీతో మాట్లాడాడు అనేది కూడా ఇప్పుడు కీలకమైన ఒక చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇది ఎలా చూస్తారు? కరెక్ట్ మీ ఇక్కడికి వచ్చాడా? మీ ఇంటి దగ్గరికి వచ్చి మీతో మాట్లాడడం జరిగింది? అన్నీ కూడా తప్పుడు మాటలు. జనార్దన్ రావు కనపడితే నాతో కనపడ్డు వాడు ఎవడో లేడు అని నేను చెప్తానా? జనార్దన్ రావు కనపడితే నాతో మాట్లాడతాడు, నమస్కారం అన్న అంటాడు. జనార్దన్ రావుకి నాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయా? జనార్దన్ రావుకి నాకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? జనార్దన్ రావు నేను కలిసి ఎక్కడన్నా తిరిగామా? ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడించే ఒక బూటకం, నాటకం. నిజం చెప్తా ఉన్నాను, నిర్భయంగా చెప్తా ఉన్నాను. ఏదన్నా తప్పుడు పని చేసినోడు ఎవడన్నా పారిపోతాడు. నేను ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నానంటే, ఈ గడ్డ మీద ఉన్నానంటే నీతిగా ఉండబట్టే, నీతిగా రాజకీయాలు చేయబట్టే. దమ్ముగా చెప్తున్నా, మరొకసారి ఐ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తా ఉన్నా, ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తా. లేదు నేను తిరుమల రాలేను, నేను కనకదుర్గమ్మ గుడికి రాలేను, ఎక్కడికి రాలేను, నీ ఇంటికి నేను వస్తా నా భార్య పిల్లల్ని తీసుకొని. భగవద్గీత ప్రమాణం చేయి. చంద్రబాబుని అడుగుతున్నా సూటిగా, భగవద్గీత మీద ప్రమాణం చేయి. నా భార్య పిల్లల సాక్షిగా జోగి రమేష్ తప్పు చేశాడని చెప్పు. దేనికైనా శిక్ష చేసుకోవడానికి రెడీగా ఉన్నా. చివరిగా చెప్పండి, ఇప్పుడు సిట్ అధికారులు మీ దగ్గరికి వస్తే విచారణకి వెళ్ళే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏమన్నా? తప్పనిసరిగా సిట్ అధికారులకు చెప్తా ఉన్నా, దర్యాప్తు అధికారికి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు చెప్తేనో, లోకేష్ చెప్తేనో తప్పు చేయబాకండి. మీకు కుటుంబాలు ఉన్నారు, మీకు భార్య పిల్లలు ఉన్నారు. అక్రమంగా కేసులు పెట్టాలా? చంద్రబాబు నాయుడు చెప్తే బొక్కలు వేయాలా? లోకేష్ చెప్తే బొక్కలు వేయాలా? మీరు శాశ్వతంగా ఉండే అధికారులు. చంద్రబాబు నాయుడుదే ఉంది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2.5 సంవత్సరాలు ఉంటాడు. లోకేష్దే ఉంది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2.5 సంవత్సరాలు. భూమి గుండ్రంగా ఉంటుంది. అధికారం శాశ్వతం కాదు, అభిమానం. దయచేసి సిట్ అధికారులు గమనించమని కోరుతా ఉన్నా. సిట్టు అధికారి గారికి మరీ ఐ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నా, తప్పుడు పనులు, తప్పుడు కేసులు పెట్టొద్దు, తప్పుగా ఇరికించొద్దు. ఇరికిస్తే మీకు భార్య పిల్లలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని ముట్టికాయేస్తాడు. థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఈ కేసుకి పక్కదో పట్టించుకునేందుకే జోగి రమేష్ పేరు ఖచ్చితంగా తీసుకొచ్చారు అనేది కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన సిట్టు విచారణకు ఎప్పుడు పిలిచినా సరే ఖచ్చితంగా నేను వెళ్తాను అనేది కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, ఇబ్రహీంపట్నం నుండి.